మంచి అవసరం ఇచ్చింది కాబట్టి దేవునికి వందనాలు. ఆగస్టు 15 తారీఖు మనమందరం సువార్త కోసం ప్రయాణం చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఆ రోజు చాలా మందికి అందరికీ అక్కడ బాప్టిస్ట్ ఇవ్వడానికి కూడా దేవుడు సహాయం చేశారు. తర్వాత మళ్ళీ కాకరవలసలో మీటింగ్కి వెళ్ళారు, పాకిలవలసలో మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎర్ర సుందర వలసలో మీటింగ్ అయ్యి రాత్రి తిరిగి రావడానికి దేవుడు సహాయం చేసిన దేవునికి వందనాలు. మీరందరూ మా కోసము ప్రార్థన చేయండి. స్తోత్రం. దేవుని వాక్యం నుండి ఒకటి చదువుతున్న యోషువ గ్రంథం. ఈరోజు పాత నిబంధన నుండి చెప్తున్నారు. యోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వాక్యం. ఎవరైనా ఒకడు సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. స్తోత్రం. మనము ఈ యోషువ గ్రంథము గురించి నేర్చుకుంటే పాత నిబంధనలు ఉన్న ఏబిసి పత్రిక అండి యోషువ గ్రంథం. నేను ఒకసారి కూడా చెప్తున్నాను. పాత నిబంధనలు ఉన్న ఏబిసి పత్రిక అంటే ఏబిసి పత్రిక అంటే మొత్తం యుద్ధం గురించి అక్కడే ఉంది, దాని ఆత్మీయ పోరాటం. అదేవిధంగా యోషువ గ్రంథములు కూడా ఆత్మీయ పోరాటం. ఇశ్రాయేల్ ప్రజలకి వాగ్దానం ఇచ్చిన దేశములున్న 31 రాజులకి తరమేసి ఆ దేశం ఏం చేయాలి, పొందుకోవాలి. అర్థమైన వాడు దేవునికి స్తోత్రం. నీకు దొరికినవా, నీకు ఇచ్చిన వాగ్దానము పొందాలంటే కొన్ని విషయం నీ ఏం చేయాలి, తరమేసి ఉంటే వాగ్దానం నీ పొందగలసు. చాలా మందికి వాగ్దానం ఉంది, ఇప్పటి వరకు అది పొందలేకపోయింది. యోషువ గ్రంథంలో 3 అద్భుతములు చేశారు. మొదటి అద్భుతం ఇప్పుడు మనం చదివినది. యోర్దాను నది 2 పాయలుగా చేసినట్టుగా రాయింది. 2వ 6వ అధ్యాయములు ఎరుగో గోడ అది పగలగొట్టినట్టుగా అక్కడ మనం చూడగలుగుతున్నాం. 3వది అదే 10 అధ్యాయములు సూర్యుడికి చంద్రుడికి ఏం చేశారు, ఆపేరు. స్తోత్రం. 1 యోర్దాను వాగికి ఏం చేశారు, స్తోత్రం. 2వది ఎరుగో గోడకి ఏం చేశారు. అందుకని ఈరోజు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఎదురుగా శత్రు కట్టిన గోడ పగలగొట్టాలంటే నీ అది చుట్టూ తిరిగండి. ఒక్క మారు కాదు, ఎన్ని మారు తిరిగిన వారు 13 సార్లు తిరిగినప్పుడు ఏమైంది, ఆ గోడ కిందకి భూమి కిందకి అది మృంగిపోయినట్టుగా ఈరోజు నీకెదురుగా నిలబడిన అన్ని శక్తులు పైకి కనబడకుండా కిందకి ఎదిగినట్టుగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నారు. అది ఆరాధన మనకు ముఖ్యం. కొందరు పాట పాడుతున్నారు, నోరు తెరవరు, విడుదల జరగదు. నీకు తెలుసో తెలియలేకపోతే ఆ ముక్క కలిసి నీ ఏం చేయాలి, పాడండి. ఆరాధనకి వచ్చిన వాడు మౌనంగా కూర్చోకుండా, ఆరాధన తెలియలేని పాట అయినా కూడా నీ నోరు తెరిచి ఏం చేయాలి, పాడాలి. స్తోత్రం. ఆ నోరు తెరవడం మాత్రం, మన కన్ను మూసుకొని అది పాడిన ఎడల నీ జీవితంలో ఒక విడుదల కలుగుతున్నారు. ఎరుగో గోడకి ఏం చేశారు, అంటే 13 మారు తిరిగిన కాబట్టి ఆ గోడ ఏమైంది, కిందకి దిగేది. స్తోత్రం. ఆరాధన చేయన బిడ్డలకి ఎదురుగా ఏ శక్తి కూడా నిలబడదు. ఆరాధన చేయన కుటుంబాలకి ఏ శక్తి అయినా గోడ కట్టను. ఆరాధన చేయన దేవుడు బిడ్డలు ఈ రోజు ఉంటే నీకు, నీ కుటుంబాలకి ఎదురుగా ఏ శక్తి కూడా గోడ కట్టకుండా గట్టిన అది ఇరిపడానికి పవర్ నీలో ఉంది.
మూడవది అద్భుతము, సూర్యుడు చంద్రుడు ఏం చేశాడు? భూమిలుండి ఒక మనుష్యుడు ఆకాశ విధానములున్న సూర్యుడు చంద్రుడికి ఆపడానికి ఉన్న శక్తి పొందినట్టుగా నీలోని నీ ఆత్మీయ మనుషులు అయితే నీకు భూమిలుండి నీ ఆకాశ మండలములున్న శక్తిని ఆపడానికి ఉన్న అధికమున్న శక్తి నీ మీదకి దేవుడిచ్చింది. స్తోత్రం. ఆమె ఈరోజు కొన్ని శక్తికి కంట్రోల్ చేయడానికి ఉన్న ఒక అధికారం దేవుడిని చేతికి పొందించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యోర్దాను వాగు 2 పాయలుగా చేయడానికి ఆడు మధ్యలో ఏం చేశారంటే, స్తోత్రము 13వ వాక్యం ఒకసారి, సర్వలోకనాథుడైన యెహోవా మందాసం. ఇదండి, నీ ఒకసారి చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదండి ఆ ఇశ్రాయేల్ ప్రజలకి ఆ ఎడారిలో ఆరాధన చేయన గూడారం. ఇదే గూడారం. ఎందుకు నేనే ఇది చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని. మందాసం అని చెప్పింది ఇదే. చూడండి, ఇదే మందాసము. ఈ మందాసము మోసుకొని ఏం చేయాలి? యాజకుడు వెళ్ళినట్టుగా రాయబడిందండి. దేవునికి అప్పుడే ఇదే యాజకుడు అండి. యాజకుడు ఇది స్తోత్రం. 7 విధములున్న వస్త్రములు, 7 విధములున్న వస్త్రములు, 12 విధముల రక్తములు ధరించుకొని ఉన్న యాజకులు. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పి నేనే చూపించిన మీకు అర్థమైనట్టుగా ఉండినట్టుగా స్తోత్రం కలిగిందా? గట్టిగా స్తోత్రం. ఈ మందాసము, ఈ మందాసం ఏం చేయాలి? మోయాలని రాయబడింది. ఇశ్రాయేల్ ప్రజలు తోడుగా, చాలా మందిని తోడుగా ఈ మందాసం ఏం చేశారు? ప్రయాణం చేశారు. దాదాపు 13 మందులు తోడుగా ఈ మందాసం ఏం చేశారు? ప్రయాణం చేశారు. స్తోత్రం. ఎప్పుడు మందాసం తోడుగా ఉంటూ అప్పుడు విడుదల జరుగుతున్నారు. ఎప్పుడు మందాసం మోసుకొని ప్రయాణం చేసుకున్నారు అప్పుడు అద్భుతం జరుగుతున్నారు. ఈ మందాసం ఎక్కడికి వెళ్తే అక్కడ విడుదల జరుగుతున్నారు. స్తోత్రం. ఇప్పుడు ఈ మందాసముల పైన 2 కరువులు ఉంది. మీరు చూసినట్టుగా ఉంది కదా. స్తోత్రం. ఆ 2 ఎదురుగా 2 కరువులు ఉంది. ఆ కరువుల పైన దేవుడు చక్కిన దేవుడు మహిమ దిగి వస్తుంది. స్తోత్రం. ఈ మందాసమే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసుకున్నారు? మోసుకున్నారు. స్తోత్రం. అది చిన్న కర్రతోని చేసినది. కర్రతోని మాత్రం కాదు, లేదు బెంగారం ఏం చేసుకున్నారు? కప్పుకున్నారు. అదన్నీ చేసుకున్నారు. కానీ ఇదే వారికి బలం. స్తోత్రం. అక్కడ రాయబడిన సర్వ లోకమునికి నాదుడైన మందాసం. ఆమె చెప్పండి. ఆ మందాసం సాధారణ కర్ర కాదండి. సర్వలోకానికి నాదుడైన యెహోవా మందాసం. ఈరోజు రాయిగడ సంఘ బిడ్డల మధ్యలో ఆ మందాసము లోపలికి, ఆ మందాసము పైన దిగి వచ్చిన మహిమ అయిన యేసయ్య దిగి వచ్చిన ఎడల నీకు నీ కుటుంబానికి ఎదురుగా చేసిన అంతగాల శక్తి ఈరోజు అయిపోతుంది. ఆమేన్ చెప్పండి. ఈ యోర్దాను వాగు 3 సార్లు ఏం చేశారండి? 2 పాయలుగా చేసినట్టుగా రాయబడిందండి. మొదటి ఇది. రెండోసారి ఎక్కడండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం. అది మొదటి 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయము 8 వాక్యం చూడండి. 2 రాజుల పుస్తకము
2వ అధ్యాయము 8వ వాక్యం. అందట ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన కనుక. స్తోత్రం చెప్పండి. ఈ యోర్దాను ఏం చేశారు? ఏలియా గారు తన దుప్పటి ఏం చేశారు? స్తోత్రం కలిగింది. ఆమె చెప్పండి. బాప్టిజం పొంది పైకి వచ్చినప్పుడు సహోదరులకి అందరికి ఏం చేస్తున్నారు? అప్పుడు కప్పినది తప్ప స్తోత్రం. నేను అర్థం అవ్వలేదు అనుకున్నాను. అప్పుడు కప్పినదే మళ్ళీ ఏం చేయలేదు. స్తోత్రం కలిగిన గాక. హలో సంఘ బిడ్డలారా, ఈ రోజు తెలుసుకోండి, అప్పుడు కప్పినదిని మళ్ళీ మళ్ళీ గడికడికి సహోదరులకి ఏం చెయ్యండి? స్తోత్రం చేయాలి. హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఏలియా గారు ఏం చేశారు? ఆ దుప్పటి నీటి కాదండి, నీ కొట్టగా ఎలాగ కొట్టారు? మడత. స్తోత్రం కలిగింది గాక. ఆయన అర్థం ఏమనగంటే, ఏలియా గారి యోర్దాను వాగు 2 బాయలుగా చేసినప్పుడు అది మడత కొట్టి కొట్టారని అర్థం ఏమంటే, మడత కొట్టి కొట్టినదికి అర్థం ఏమంటే ఆయన పరిచర్య ఏమైంది? ఆ పేరు స్తోత్రం. ఆయన పరిచర్య ఏమైంది? ఆగింది. స్తోత్రం కలిగింది గాక. మీరు కూడా బట్టలు ధరించుకొని ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత బట్టలు మడికట్టు పెట్టే తానే అర్థము. ఆ వెళ్ళిన పని ఏమైంది? ఆమె చెప్పాలి. ఈరోజు ఏలియా గారు తన బట్టలు ఏం చేయో కప్ప ఏం చేసిన దుప్పటి మడత కొట్టి కొట్టిన కారణం ఏంటి? ఆయన పని ఆగింది. స్తోత్రం కలిగింది గాక. అదే కాదు కదా, యేసయ్య యోహన సువార్త 20వ అధ్యాయం 7వ వాక్యములు చదువుతున్నప్పుడు యేసయ్య సమాధి నుండి లేచినప్పుడు తన శరీరముల కట్టిన నల్ల బట్టలు ఏం చేసింది? ఆ నార బట్టలు మడత పెట్టి ఉంచేరు. స్తోత్రం. ఆయన అర్థం ఏమంటే, నేను చెప్పిన మామంటే తల పని ఆగిపోయింది. స్తోత్రం. తల ఎవరంటే క్రీస్తు. క్రీస్తు పని ఇంకా ఆగిపోయింది. ఇంకేం చెయ్యాలి? ఆయన తన ఆ నరబట్టలు మడత పెట్టారు. ఇంకా మిగిలిన పని శరీరమే. శరీరం అంటే దేవుని సంఘమండి. అయ్యో నీ పని ఆగలేదండి. నీ పని ఇంకా మిగిలియో. నీ పని ఆగిపోగలే. శరీరముల సంఘానికి ఇంకా పని మిగిలి ఉంటే ఏలియా ఏం చేశారండి? ఆ యోర్దాను నదికి దుప్పటితో ఏం చేసింది? మడత పెట్టి కొట్టినప్పుడు యోర్దాను వాగు ఏమైంది? అవతలకి అయిపోయింది. స్తోత్రం. ఆయన అవతలకి పడింది. స్తోత్రం. ఇంకా 2వది మీరు చూస్తే అదే పుస్తకములు. స్తోత్రం. ఏది? 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయము దాని 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం. స్తోత్రం. 2వది యోర్దాను ఏం చేశారు? ఏలియా గారు పేద దుప్పటి కప్పుకున్నారు. ఆ కప్పుకున్న దుప్పటి ఏమైంది? కిందన పడిందండి. ఏలియా గారికి దేవుడు ఎలాగ చేసుకొని సుడిగాడిలో అతనికి ఎత్తుకొని పైకి వెళ్తున్నారు. సుడిగాడి వచ్చినప్పుడు ఆయనకి ఏమైందండి? ఏమైందండి? ఆరోగణమైనప్పుడు ఆయన శరీరములు కప్పుకున్న దానికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. సుడిగాడి వచ్చి కిందకి పడదు, కప్పుకున్న దుప్పటి ఆరోహణమైనప్పుడు కిందకి
పడవు. కానీ ఈ దుప్పటి ఏమైంది? ఎన్ని సుడిగాలి వచ్చిన గాని ఆ దుప్పటి ఏమైంది? కిందకి వచ్చినట్టు స్తోత్రం కలిగిన గాక. అది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చదివిన వాక్యంలోనికి వస్తుందండి. యోషువ గ్రంథం 3వ అధ్యాయము ఆ 13వ వాక్యముని చదివినప్పుడు అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగాని యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి అరకాలు యోర్దాను నీళ్లు ముట్టగా. ఒక స్తోత్రం చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే మందాసం మోసుకున్నవాడు ఎవరండి? అందుకని ఈ రోమాపత్రిక 13వ మధ్యలో చివరి ఒక మాట ఉంది, మీరందరూ క్రీస్తుని ఏం చేస్తున్న ధరించుకున్నారు. అంటే మెట్టుకు మనం అందరూ ఏం చేసిన? క్రీస్తు వేసిన ఏం చేసిన? ఆడు మోసుకున్నారు, మనం అలాగే. అయితే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదే యోషువ గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం చదవాలి. 15వ వాక్యం. అప్పుడు ఆ మందాసమును మోయేవారు యోర్దానులో దిగిన తరువాత మందాసమును మోయి యాజకులకు 15 కాదు, అంటే కోత కాలములో ఆ కోత కాలమందయు అంటే యోర్దాను నది కోత కాలం వచ్చినప్పుడు ఏమవుతున్నాడు? పొరలి 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 పారిపోతున్నారు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు చెప్పారు, మందాసం మోసిన వాడు యోర్దానులో అరకాలు ముట్టుగా. అలాగైతే యోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యములో యోషువకి దేవుడు చెప్పిన మాట ఆలకించండి. చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చేస్తున్నాను. ఒక స్తోత్రం చెప్పాలి. ఈరోజు నీ అడ్డుకు పెట్టినది అలాగైతే కోత కాలములు పొరడిపోగిన ఆ నీళ్ళు మీద నీ అడ్డుకు పెట్టిన ఎడలా అది నీకు ఇష్టమని దేవుడు చెప్పిన వాగ్దానం పట్టుకున్న బిడ్డలు ఈ రోజు ఉంటే నీకెదురుగా పొరడిన శక్తి మీద, నీకెదురుగా ప్రవహించిన శక్తి మీద యేసయ్యకు ధరించుకున్న దేవుడు బిడ్డలు కాలు ఉంటాయా? అది నీ చేతికి వచ్చినగాక. ఈరోజు ఏమో ఒక అద్భుతం ఈ రోజు జరగబోతున్నారు. నీ కొన్ని మీదకి నీ అరకాలు ఉంటాయి. వాటాలు నీ మీదే ఉన్నా కాబట్టి అది మావలేదు. నీ మీదకి వాగ్దానం ఉండదు కాబట్టి యోషువ పలికిన మాట ఏమనగా నీ అరకాలు నీ కాలు పెట్టిన చోట నీకు దేవుడు ఇచ్చమని చెప్పిన నీ మీదకి పొరలిన శక్తి, నీ మీదకి ప్రవహించిన శక్తి మీదకి యేసయ్యకి ధరించుకొనిన బిడ్డ ఉంటే కాలు పట్టుకో. స్తోత్రం. ఆదికాండము 13వ అధ్యాయము 16, 17 వాక్యములు చదివితే రేణువల విస్తారము చేసను. ఎట్లనగా భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచారించుము. ఈ దినములని కూర్చడానికి సమయం కాదు. రేణుగా వలన నిన్ను దేవుడు నీ సంతానములకు వర్ధింప చేస్తామని చెప్పిన అదే దేవుడు ఈ రోజు వాగ్దానం పొందవలసిన దేవుడు బిడ్డలు ఈ రోజు ఏం చేయాలి? దేశంలో ఏం చేయాలి? పొడుగును వెడల్పులను నట్టబండి నీ కాలు పెట్టండి. కొన్ని చోటలకి అభిషేకమున్న కాలు, ఈ రోజు వాగ్దానమున్న కాలు,
అడుగులను నడవండి. కూర్చోడానికి సమయం కాదు. రాబోవు దినములు వేడుక మనది పిల్లల దీపబడాలంటే మరి నడవ. ఆత్మ సంచారం చేయదు. ఆత్మను నడవేంటి. పరిశుద్ధములను పొందిన దేవుని బిడ్డలు అడుగు పెట్టు. అదుల నడవండి, నడవండి. నీకున్న చోటలకి నడవండి. అడుగు రేణుక వలన ఈ పిల్లలు మర్దింపబడుతుంది. అదే రేణుది అంటే మాటి ధూళి. ఆ ధూళిని అడుగు పెట్టే. ఆ ధూళిని అడుగు పెట్టే అది సమృద్ధిగా కొత్తది. ఎందుకంటే వాతావరణం తల మీద ఉండగలిగా శాంతి అది విజయ జరిగట. ఈరోజు స్తోత్రం నీ అడ్డుకు పట్టండి. స్తోత్రం. అందుకని దేవుడు కొత్త నిబంధనలకు పాము తేలిన తొక్కడానికి నీ కాలికి దేవుడు ఇచ్చేయండి. ఈ రోజు తొక్కడానికి ఉన్న కాలది. అది నీ ఏం చేయాలి? సువార్త ప్రకటించిన వాడు కాదు. అన్నో మనోగరం కలిగిన కాదు. ఈరోజు అభిషేకమున్న కాదు. కొన్ని శక్తియ తొక్క ఈరోజు నాగ పాపిన తొక్కడానికి. అదురవారణ 91 కీర్తనములు రాయబడినది. నాగ పాపిన ఈ కాలుతో తొక్కంటే నీకెదురుగా ఆమె రాత్రిని పడుకున్నప్పుడు తల చూసి నాగ పాపు వలన ఈ కుటుంబంలో కనబడిన ఆ పాపు శక్తి పాంబు దేవదేవ మీదైతే అభిషేకం చెందిన వాడిని తోడు పెట్టే ఆ కాలుకి గొప్ప శక్తి ఉంటాయి. పలుకండి. అరకాలు ఒళ్ళు కాలు అవసరం లేదు. స్తోత్రం కలిగి The young lion and the serpent you will trample under. You will tread upon lion and cobra. The young lion and the serpent will be trampled under your feet. ఆమేన్. 91 కీర్తనలు చెప్తున్నాడు. యెహోవా చాటులో నివసించిన వాడు సర్వశక్తి. నీ సర్వశక్తిని నీడలో ఉంది కాబట్టి నీకెదురుగా నిలబడిన పాము శక్తి తొక్కడానికి కాదు. అది మాత్రం నీ కుడి పక్క స్తోత్రం. నీ కుడి ఎటం పక్క వెయ్య. కుడి పక్క 10,000 మందిని పడించపోతుంది. ఎందుకంటే దేవుడి నీడలో నీ ఉన్నా కాబట్టి. సర్వశక్తి కలిగిన దేవుడి చోటు నిన్ను ఉన్నా కాబట్టి నీకెదురుగా నిలబడిన ఏదో ఆయుధ సంఘ పైన ఈ నిలబడి కలుపుకున్న కొన్ని గంధరములు అది మీద కట్టిన కట్టులు మంత్ర శక్తులు మారే శక్తులు అదే దేశములు కట్టిన మీదగా యేసు రక్తం పడేసి ఆ రక్తము మీద ఆ బంధలు విరిగిపోగట. అదురమైన ഒരു അഭിഷേകം തിരുത്തുന്നാറുണ്ട്. ఏదో ఒక బెందర నీ ఇండిలో ఏదో ఒక చీకటిని ఇంటిని కప్పుకున్నారు. అదిని చూసి భయపడకూడదు. అడుగు పెట్టండి. దేవుడు ఏదో ధరించుకున్న దేవుడు
మీదకి ఆత్మని ఆరాధించి ఆ జ్వరము ఆ రోగములు ఆ దెబ్బల మీదకి యేసు నామములో అడిగి పట్టుకో. ఆ రక్తాలు ముట్టలు పోరాడిన శక్తి నీదకి ఆ రక్తాలు ముట్టలు అది రెండు భాగాలుగా మారిపోగొట్టు. దినము దినములు రోజు రోజు ఆ శక్తులు పెరుగుతున్నది. కానీ ఈ రోజు అర్థం జరిగిన రోజు ఇదిగో సర్వ లోకానికి నాదుడైన యెహోవా మందసం ఇదిగో యోర్దానులోకి దిగుతున్నది. అయ్యే ఆ చెట్టును విడుదల ఆ కోరికల విడుదల కలిగితే ఆరాధనకి ఎదురుగా నీ ప్రార్థన లైఫ్కి ఎదురుగా నీ అప్పుల బాధలకు ఎదురుగా నాశనం అవ్వడానికి కట్టుబాటు గట్టి వెచ్చినికి అస్సలో మన సగల బొగల గట్టిగా అయ్యతే విడుదల కలుగుతున్నారు. ఈరోజు యేసు నామములో శక్తి కంటే ఆత్మ మండలను తెరవబడటే ఆత్మీయ మండలను తెరవబడటే. స్తోత్రం. ఎన్ని పని చేసి ఉన్నారు, ఎన్ని ఆరాధన చేస్తున్నారు. ముందుకు నీకు ఎదురుగా ఆ పొరలి 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 వెళ్ళిన నీరే ఇదిగో అభిషేక చెందిన దేవుడు కాదు. హస్తం మరగదనగడ భయంకరమైన దేవుడు సాన్నిధ్యం జరుగుతున్నాడు. దేవుడు ప్రశంస మన సంఘలోపలికి వెళుతున్నారు. కొందరు జీవితంలో గొప్ప విడుదల కలుగుతున్నారు, కొందరు శరీరంలో విడుదల కలుగుతున్నారు. అభిషేకమైన శక్తి ఆమె సాతాను శక్తి మంగళ శక్తి సర్ప శక్తి ఈడియటారి మహారాష్ట్రీయ అయ్యతే రవాల రఖమనియ అడగా రగడగ చప్పట రవాల రగడగ అడగా రగడగ సంసరే అది పొరల మీదకి అరకాలు ముట్ట సోపే రేఖమనియా సోపే రేఖమనియా పరిశుద్ధాలు దేవుడు అన్నారంటే కొందరు ప్రార్థన దినములు ఆపుతున్నారు. శక్తులు ప్రజలు ప్రతి దినములు చెయ్యని ప్రార్థన జరగలేదు, ప్రతి దినములు చెయ్యని ప్రార్థన చెయ్యలేకపోతున్నారు. ఆ శక్తి కొందరు ఈరోజు విడుదల పరిశుద్ధాలు ఆశీర్వదిస్తున్నారు.
నీ శక్తియే, నీరికి శక్తి తెలియదు, నీరికి ఎవరికి పరమం భయపడలేదు, కానీ మందోసం మోసిన దేవుడు వెంటనే అనక్కాలు ముట్టగా పోరినది ఈరోజు ఆగిపోతుంది. ఒక వాక్యం కూడా చదవండి. ఓబద్యా 17 యోనా గ్రంథముల దగ్గరే ఉంది. ఓబద్యా 17వ వాక్యం. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగునట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక ఎన్నడూ నుండిన వారినైనట్లు వారేమీ మిగలకుండా తాగిదరు. అయితే సియోను కొండ ప్రతిష్ఠమగును, తప్పించుకొని వారు దాని మీద నివసించరు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందరు. యాకోబు సంతతి వారు తన స్వాస్థ్యం ఏం చేయాలి? సంపాదించండి. ఈ రోజు నీ మీదకున్న సాధ్యం ఏది, నీ మీదకున్న సాధ్యం ఏం చేయాలి? సంపాదించుకోండి. నీ మీదకి ఒక సాధ్యం ఉంది. నేను ఇప్పుడు మెసేజ్ దగ్గర రాలేదు. యోర్దాన్ అని దీనికి అర్థం ఏమనగంటే మరణానికి నీడగా ఉంది. ఏమండి? యోర్దాన్ మరణానికి నీడ అంటే అర్థమైందా? నీడ అంటే అర్థమైందా? నీడ అంటే అర్థమైందా? సోదరు నేను చెప్పిన మాట సరిగా అర్థం అనుకున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యోర్దాన్ దాటిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? యోర్దాన్ దాటిన తర్వాత దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశంలోకి వెళ్తుంది. అది నీకు శాస్త్రమైనది. స్తోత్రం. అప్పుడు ఈ శాస్త్యం పొందాలంటే ఈ మరణమైన యోర్దానిని దాటిపోవాలి. కొందరు ఎందుకని శాస్త్యం పొందలేదంటే వారిలోనిలో ఏదో ఒక మరణం ఇప్పుడు వరకు జరగలేదు. నేను మరణం అంటే శారీరక మరణం కాదు, ఆత్మీయ మరణం గురించి స్తోత్రం కలిగింది. ఆ మరణం దాటితే నీకు దేవుడు వాగ్దానం చేయదా ఆ ఈరోజు కొందరి మీదకి ఆ మరణ దోరాల మీదకి నీ అడిగి పట్టు తల్లి. దేవుడు వాగ్దానం చేయదా చేసిన ఆ సాధ్యం స్వాధీనపరచే. నీ ఇంటికి, నీ బిడ్డల మీదకి, నీ కుటుంబం మీదకి దేవుడిచ్చిన ఆ సాధ్యము ఆ పొందకుండా నీకెదురుగా పోరాడిన ఆ యోగాలు దాటడానికి శక్తి అసాధ్యం పొందండి. అసాధ్యం పొందుకో. అడుగు పెట్టే యోగా కాటే మరణం అని నేను చెప్పింది ఏమనగా
కొలొస్సె పత్రిక 3:5 వాక్యములు చదివితే నీ భూమిలో ఉన్న నీ అవయవాలు భూమి మీద ఉన్న నీ అవయవాలను అనగా జారత్వమును అపవిత్రతను కామతురాతను దురాశను విగ్రహారాధనమైన ధనాపేక్షను చంపివేయుడి. ఇదే చావాలి. స్తోత్రం. ఇదే చచ్చిన అనుకో అటుకో ఎక్కడే దేవుడు వాగ్దానం చేసిన ఆ సాస్యం నీ చేతికి నీ కాలికి నీ చేయికి వస్తుంది. అది ముందుకే తీయాలి. ఏదో ఒక అవయవాలు ఇప్పుడు వరకు ఏమవలేదు, చనిపోగలేదండి. ఆ చనిపోగాలుండే అవయవాలకి ఈ రోజు చంపిన ఏదలా అదే దేశములకి నీ అడుగు పెట్టుతుంది. ఈ రోజు వెతుకండి. నీ జీవితంలో ఏది అవయవాలు ఇప్పుడు వరకు బ్రతికి ఉందో అది నీ రోజు చంపడానికి రెడీ అయితే నీ పోరడిన శక్తి మీద శక్తి ఆవరించడానికి నా శక్తి కలిగిన దేవుడు అది నీ కారు కిందకి వస్తుంది. పోరడిన శక్తి నీ కారు కిందకి వచ్చినట్టుగా రోమాపత్రిక 6:11 వాక్యం కూడా కలిసి చదివినప్పుడు మీకు కూడా కొంచెం కూడా అర్థం అవుతుంది. రోమాపత్రిక 6:11 అంటే నీకు ఇప్పుడు నీ చావాలని చెప్పిన పాపములు ఏదో చిన్న పాపమున్న కాబట్టి నీకు దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ యోర్దాను దాటిన తర్వాత దేవుడు వాగ్దానం చేసిన స్తోత్ర కానాను దేశము అది నీ స్వతంత్రించుకోవాలి. స్తోత్ర కలిగిన అది దేవుడు నీకు ఇచ్చిన శాస్త్రం. ఆ శాస్త్రం పొందకుండా నీలోని ఏదో ఒకటి ఉందండి. అది ఈ రోజు వెతికి చంపండి. స్తోత్ర కలిగిన గాక. అది చంపితే పోరడిన శక్తి కాలికి దేవుడు ఇచ్చిన శాస్త్రం పొందలేని కారణం చావలే ఏదో పాపమున్న కాబట్టి. అప్పుడు మేము చెప్పినగా ఈ నాళ్ళు అంత పెద్ద పాపం లేదు, కానీ ఆత్మీయ పాపం ఉంది మనలో. ఏదండి అది చెప్పండి. కొందరు పాపం అంటే ఇంతే చాలట. ఆత్మీయలో ఇంత పరిమితి చాలు. అదొక పాపం అండి. స్తోత్రం. అది దేవునికి స్తోత్రం కలిగిన అది దైవదాసుడు వాచ్యమని అలాగా చెప్పారండి. ఆత్మీయ పాపం అది బయటలు కనబడదు. స్తోత్రం. అది విశ్వాస హృదయంలో మాత్రం కనబడినది ఆత్మీయ పాపం. అది నీ వెతికి ఈ రోజు చంపడానికి రెడీ అయినానుకో పోరడిన శక్తిని కాలు కిందకు వస్తుంది. స్తోత్రం కలిగిందిగా. ఈ రోజు నాకు తెలియదే ఆ సాధ్యం నీ దగ్గరికి చెయ్యి పట్టుకున్న దూరం ఉంది వాగ్దానము. అది లేక నీ చెయ్యి చాపలేకపోతున్నారు. అందుకంటే అదే ఏదో ఒక శక్తి నిన్ను ఆ స్వాస్థ్యములకు అట్టుగా నిలబడుతున్నారు. ఆ మరణ శక్తియే దాటిపోయిన వారికి శక్తి ఈ యోర్దాను నీ వలన జరగదని దేవుడికి తెలుసు. అందుకని ముందుకు మందాసం వెళ్ళిన కాక అని చెప్పారు. యేసయ్య తోడుగా నీ ఉంటిని ఏడల యేసయ్య ముందుకుంటే నీ వెనకలుంటే నీ ఏది దాటలేని సమస్యలు, ఏది దాటలేని రోగములు, ఏది సమస్య, ఏది ఫైనాన్షియల్ పోబడే ఆయన కూడా యేసయ్య ముందుకు దాటిన ఏడల నీ కూడా యేసయ్య చర్చి దిగుతున్నది. అదిగో యేసయ్య సంచరిస్తున్నది. ఆ నటువు వంగి అమ్మ దగ్గరికి ఆయన శక్తి ప్రభావం కట్టినట్టుగా ఈ శరీర లోపలికి ఆయన ప్రభావం యేసు నామములో ఈ రోజు మోచేలు అలాగ
ఆలయ లోపలలో ఆయన నడుము వంగే శక్తిగా దేవుడు ఇరిపించినట్టుగా అయితే ఈ రోజు కూడా రాయగడ సంఘ బిడ్డలు కూడి వచ్చిన ఆరాధన లోపలలో ఏదో నిన్ను నడుము వంకించిన నిన్ను పట్టుకున్న శక్తిగా ఇరిపడానికి ఉన్న శక్తి ఈ రోజు ఈ సంఘ లోపలికి దిగుతున్నది. అది ఈ రోజు నీ శరీరంలో అనుభవించిన ఏడల అద్భుతం జరగబోతుందో. ఇక 17 తారీఖు మీటింగ్ అయిన తర్వాత సువార్త ప్రకటించిన తర్వాత కమాస వారి ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి పాట పాడి మనకు తినడానికి తెచ్చారు. పాట పాడిన తర్వాత స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ పాప ఆడ ఇంటిలో రెండో పాప, ఆడ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంది భార్య భర్తల మధ్యలో. అడిగి తీసుకొని ఆడ వచ్చిన తర్వాత నేనే వాడికి చెప్పమ్మా, నీ పిచ్చుడుగా మారడానికి నేను మంత్ర శక్తి చేసి కట్టారని. అప్పుడు ఆడ అమ్మ పరిగెత్తి వచ్చి చెప్పారు, అయ్యగారు నీ చెప్పినది కరెక్టే, ఈ అమ్మ అప్పుడప్పుడు ఏమవుతున్నారు మైండ్ మారిపోతే పిచ్చుడుగా మారుతున్నారు. స్తోత్రం. అంటే ఆ ఇంటికి మనం వెళ్ళడానికి ఉన్న సమయం కరెక్ట్ అయింది. స్తోత్రం. ఈ రోజు నీ వచ్చిన ఆరాధన కరెక్ట్ సమయంలో నీ వచ్చేది తండ్రి. ఈ రోజు నేను చెప్పిన నీ ఒత్తిడే అది నీ ఒక చెవితో విని ఒక చెవితో వెళ్ళకూడదండి. స్తోత్రం కలిగింది కాక ఈ రోజు దేవుడు ఆత్మ కరెక్ట్ గా తేటగా చెప్పిన ఏమనగంటే నీకు తెలుసా, దేవుడికి స్తోత్రం. శరీరం ఏదైనా ఒక జరిగితే మరణం జరిగితే యేసయ్య తోడుగా నీ అడుగు పెట్టితే ఇప్పటి వరకు నీ కనబడలేని దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన ఆ దేశంలో నీ స్వాధీనపరచకపోతున్నాడు. స్తోత్రం. ఆ స్వాస్థ్యం నీ చేతికి, నీ కాలికి, నీ పిల్లల మీదకి అది వస్తాడంటే ఇప్పుడు యోర్దాను ఈ మరణం ఏదో ఒక జరిగలేకపోతే వాగ్దానం నెరవేర్చండి. అవునా లేదా? అక్కడ ఎలాగ చెప్తామండి, రామపత్రిక 4వ అధ్యాయము 17 నుండి 21 వరకు త్వరగా చదవండి. అప్పుడు దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చెయ్యవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుల్యమైనట్టును సారా గంటే కార్యములు ఎక్కడ జరిగాయి? వాగ్దానం అబ్రహాము మీదకి ఉంది. రమారమి 100 ఏళ్ళు ఉన్నప్పుడు వాగ్దానం అప్పుడు కూడా ఏమావలే నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదంటే ఆయన శరీరం మృతతుల్యం. ఆయన శరీరం ఏమైంది? ఆ వాగ్దానం జరిగిన మునుపే శరీరం ఏమైంది? ఒక మృగతుల మరణములకి వెళ్ళిపోయినట్టుగా. అనగా అయితే యోర్దానుని నీకు వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం నీ చేతికి రావాలంటే ఒక మరణం దాటిపోవాలి. అబ్రహాము నీకే రమారమి 100 ఏళ్ళు ఉంది. నీ భార్యకి వయసు కూడా మృతతుల్యం ఉంది. ఆయన శరీరం, ఆయన గర్భపాత్ర కూడా మృతతుల్యమైంది. నీ శరీరం మృతతుల్యం, నీ భార్య గర్భపాత్ర మృతతుల్యం. రెండు
రెండు వాగ్దానం నెరవేర్చబడిన వాగ్దానం ఉన్న దేవుడు బిడ్డలు, వాగ్దానములు కన్నడానికి ఉన్న దేవుడు బిడ్డలు మృతతుల్యుగా ఉండినప్పుడు వాగ్దానం జరగలేదు. ఈ రోజు జరగాలంటే ఒక పునరుద్ధానం నీ శరీరం వల్ల జరగాలి. ఒక పునరుద్ధానం నీ శరీరం జరగాలి. ఎక్కడ మృతల తుల్యమైందో అక్కడే ఒక పునరుద్ధానం జరిగినట్టుగా ఆమె రోమాపత్రిక 4:21 వాక్యములు రాయబడినట్టుగా ఒక వాగ్దానం నెరవేరాలంటే ఒక పునరుద్ధానం ఆత్మీయ పునరుద్ధానం జరిగిన ఏడలో జరగలేని వాగ్దానం జరగబోతున్నారు. నేను చెప్పిన మీకు అర్థమైందా లేదా కానీ నాకు మాత్రం మట్టు వాక్యం అర్థమైంది. అబ్రహాములు వాగ్దానం నెరవేర్చడానికి ఆయన శరీరం ఉన్నది. ఆ వాగ్దానము ధరించుకోవడానికి ఉన్న సారా గర్భపాత్రం కూడా వాగ్దానం ఉంది. ఏంటి వాగ్దానము? ఆకాశం నక్షత్రం వలన నీకు సంతానం, భూమి మీద ఇసుక వలన సంతానం ఇచ్చి. కానీ ఇప్పుడు వాగ్దానం ఎక్కువ ఉంది కానీ ఒక్కడు కూడా లేదు. స్తోత్రం కలిగింది కాక. అబ్రహాము ఈ రోజు నీ వాగ్దానం జరగబోతున్నావు. అది ముందుకు నీ మరణం జరగబోతున్నావు. నీ అనేకలకు తండ్రిగా మారాలంటే అది ముందుకు ఏదో ఒక మరణం నీ కుటుంబంలో జరుగుతున్నది. ఆ జరిగిన ఒక్కడు ఆ ఇసరాకైన ఒక్కడు చాలు. ఆ ఒక్కడు చాలు. ఆకాశముల నక్షత్రం వలన ఆదర బాధగడగ సంపేరియ ఈ రోజు నాకు తెలియదు. కొందరి మీద వాగ్దానం ఉంది, కొందరి మీద వాగ్దానం ఉంది. ఈ రోజు ఒక మరణం జరగబోతుందా? ఆత్మీయ మరణం జరిగినట్టే ఏదో పాపములకు మరణించాలి, ఏదో పాపం మరణించాలి. భూమిని అభియోగాన్ని చంపండి. వాగ్దానం స్తోత్ర కలిగింది. స్తోత్రం కలిగింది. చెప్పండి. వాగ్దానం జరిగినాయంటే 21 వాగే పునరుద్ధానం ఉంటుంది అని రోమాపత్రిక 4:21. స్తోత్రం. ఆత్మీయ పునరుద్ధానం జరిగినడుకు వాగ్దానం జరుగుతుంది. నీ సొంత శక్తితోని, సొంత బలంతోని దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నీ స్వాధీనపరచు. అది దేవుడి శక్తి వలన జరుగుతుంది. అది దేవుడి శక్తి వలన జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. సారీ 2 కొరింథీ పత్రిక 1:8-9 కూడా చదవండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమల గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతూ మన నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతేమి. శక్తికి మించిన భారం వలన మనం ఏమైంది? అదే ఇదే ప్రాబ్లం. We were utterly weighed down beyond our strength. చాలా మంది విశ్వాసులకి శక్తికి మించిన భారం, ఏదో ఒక బరువు నిన్ను ఏం చేస్తున్నారు, కృంగవేసి. అది ఈ రోజు మారాలి. ఆ భారం ఈ రోజు చచ్చిపోతుంది. ఏం చేయాలి? చచ్చిపోయిన 9 వచనం రాయబడి మరియు మృతులను లేపు దేవుని అంతే కాని, మృతులలోని లేపు దేవుడు అందే కాని మాయందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు. స్తోత్రం. నీ దేవుడి మీద నమ్మిక ఉంచండి. స్తోత్రం. ఏదు భారం నిన్ను కృంగి వేసారు, ఆ భారం నుండి మారడానికి దేవుడి మీద నమ్మిక ఉంచండి. ఆ నమ్మిక ఉంచిన కాబట్టి గడికడి ఈ మాట
కృంగిపోదను. దేవుడి మీద నమ్మిక ఉంచుతున్నా, అదే దేవుడు సాస్త్యం నేను పొందట్టది. అది నీ గడికడికి నోటితోని పలికిన ఎడల ఆ పొరడిన శక్తి కాలు కిందకు వస్తుంది. వెంటనే కొన్ని మాట కూడా చెప్పిన మాట ముగిస్తున్నా. యోషువ గ్రంథములకి తిరిగి రండి. యోర్దాను వాగులకి 15వ వాక్యం 3వ అధ్యాయం 15వ వాక్యం. అప్పుడు ఆ మందాసమును మోయేవారు యోర్దానులో దిగిన తరువాత మందాసమును మోయే యాజకుల కాళ్ళు నీటి అంచునగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సరేపాతు నొద్దకు ఆదామాను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచారు. అదే కదమ్మా. అయితే దానికి 13వ వాక్యం కూడా చదవండి. 13వ సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందాసమును మోయే యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు మందాసం మోసిన యాజకుడు, అప్పుడు వారే మోసిన వాడు అరకాలే చేసిన నీళ్ళను ముట్టారు. ఇప్పుడు మనము రోమాపత్రిక 13 చదువు మనం యేసుక్రీస్తుకి మోసుకున్నారు, ధరించుకున్నారు. అప్పుడు ధరించుకున్న వారు ఆ నీళ్ళని ముట్టగా నీళ్ళేమైంది? ఆగింది. ఎరగండి, నీళ్ళు పొరడి వచ్చిన పొరడి పారిన నీళ్ళు. ఎప్పుడు అది పొరలింది? ఎప్పుడు? తెలియదు. కోతకాలములు. స్తోత్రం. ఎప్పుడు పొరలింది ఆ నీళ్ళు? కోతకాలం అంటే సమర్థీల సమయం వచ్చిన టైం వచ్చినప్పుడు, పండే అన్ని కొయ్యడానికి రెడీగా అయినప్పుడు ఈ నీళ్ళేమైంది? పొరడుతున్నారు. స్తోత్రం. ఈ రోజు నీ కుటుంబంలో ఏదో ఒక మేలు రావడానికి వచ్చిన సమయంలో ఏదో ఒక సమస్య వచ్చి అది మొత్తం ఏమవుతున్నారు? కొట్టుకున్న పోగిన స్థితి వచ్చిందండి. ఈ రోజు సోదరం నెప్పవాకి నీకు అర్థమైందని తెలియదు. మీ కుటుంబంలో కొంచెం డబ్బు వచ్చినప్పుడు, కొంచెం ఆర్థిక ఆ మేలు వచ్చినప్పుడు అది మొత్తం కొట్టుకొని వెళ్ళినట్టుగా పొరడి వచ్చిన ఒక్క నీళ్ళు. స్తోత్రం. అది వచ్చిన ఎప్పుడు రాదు, అది కోతకాలంలో, అది మంచి సమయంలో వస్తున్నారు. ఈ రోజు మందాసం మోసిన యాజకుడు అరక్కాలు ముట్టినప్పుడు ఆ పొరడిన శక్తి ఆగుతుంది. అంత మారిన వాడు విధంగా చూడకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు కొన్ని అటికి పెట్టితే ఆగుతుంది పొరడిన శక్తి. నేను వచ్చిన టైంలో అది ఆగుతున్నదట. ఈ రోజు నీకు ఆ నోరు తెలిసి చెప్పు, యేసయ్యా నాకు నేను వచ్చిన టైంలో ఏదో ఒక్క నీళ్ళు వచ్చి అది మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఈ రోజు యేసయ్య ధరించుకొని విశ్వాసంతో నన్ను అరక్కాలు ఆ నీరు మీద పడుతున్నారు. చెప్పండి. నేను ఆ మాట చెప్పుతున్నారు, పలుకుతున్నది. యేసు నామములో నా ఇంటికి, నా కుటుంబములకి, నా పిల్లల మీదకి, స్తోత్రం, సంఘం మీదకి నేను వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోయిన ఆ కోతకాలములు పొరడిన శక్తి మీదకి యేసు నామములో ఆరకాలు పెట్టుతున్నారు. ఆగిపో. నీకు పొరడానికి సమయం ఉంది. నీకు పొరడానికి ఒక సమయం ఉంది. ఆగడానికి సమయం. ఇట్ ఈస్ యువర్ టైం. ఇది నీ సమయం. ఇది నీ సమయం. స్తోత్రం. స్తోత్రం కలిగింది. స్తోత్రం కలిగింది. స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఒకటి నీళ్ళేమైంది? ఆగపడింది. 16వ వాక్యం. పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామాను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఎలాగా నిలిచారు? ఏకరాశిగా. అయిన అర్థం
జలం ఏమైంది? ఒక డాముగా నిలబడింది. అంటే డాముగా కంటే కొంచెం మంచిది చెప్తే అదొక గోడగా నిలబడింది. స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు పొరలిన శక్తి ఇప్పుడు ఏమైంది? అడిగబెట్టితే పొరలినది ఆగుతుంది. పొరలినది ఏమాగుతుంది? ఆగడం మాత్రం కదా, రెండు అది గోడగా నిలబడుతుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇది నీకు పారడానికి వీలు లేదు. ఎందుకంటే మందాసం మోసిన దేవుడు బిడ్డ అరకాలు ముట్టారు. ముట్టిన మాత్రం కాదు, ఆ యాజకుడు నీటి మీద నిలబడుతున్నారు. ఏంటైంది? 17వ వాక్యం ఉందా? దాటగా నివాస మందాసమును యాజకులు యోర్దాను వచ్చిన 6 నెలలు నిలిచి ఉండగా, కట్టి నిలిచి ఉండగా గోడవలను నిలబడారు. నీకోసం ఎవరైనా నిలబడానికి ఉంటే, నీకోసం ఎవరికైనా నిలబడానికి ఎంత ఉద్దేశం అంటే, నీకోసం కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి ఎవరైనా ఉంటే, నీ ఇంటిలో ఉంటే, నీకెదురుగా పారినది ఈ రోజు నిలబడుతుంది. అది గోడగా సంగమం సంతకాన్ని ప్రార్థన చేసిన ఏడదా తాళ వేసిన పీతలు గారు బయటికి వచ్చారు. ఈరోజు సంఘంలో ప్రార్థన చేయడానికి నిలబడంటే, ఈరోజు లోపల ఉన్న కొన్ని వ్యక్తి బయటికి రావడానికి సమయం ఆగింది. నేనేమైందండి? నేర్చుకున్నాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. మూడవది ఏమంటమ్మా? 16వ వాక్యం చేయండి. పైనుండి పారు నీళ్లు బహు దూరముగా నుండి శుద్ధనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. నీరు ఆగింది, ఉన్న నీరేమైంది? ఆపబడడం. కిందకి కొన్ని వచ్చినది ఆగింది, ఇంకా మిగిలిన ఏమైంది? పొరలిపోయింది. స్తోత్రం కలిగిన కాక స్తోత్రం. ఉప్పు సముద్రం అని చెప్పినది అంటే ఏమండి? ఏదైనా అంటే సాగు సముద్రం. స్తోత్రం కలిగిన ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చావు సముద్రంలోకి వెళ్ళేది. ఏది? నీరు ఆగింది, కిందకి ఉన్నాయి. ఎక్కడ నీరేమైంది? పారి ఎక్కడికి వెళ్ళింది? చావు సముద్రం అంటే అక్కడ ఒక చేప కూడా కానీ, ఒక చిన్న ప్రాణి కూడా కానీ, చిన్న కీడ కూడా అక్కడే ఉండదు. సోదరు ఎందుకు అక్కడికి వెళ్ళిందంటే, అక్కడికి వెళ్ళాలి నువ్వు. నేను ముందుకు నీ ఏం చేశారంటే, కొంతకాలం మొత్తం నాశనం చేశారు కదా, అందుకని నీ వెళ్ళిన చోట నాశనం చేయని చోట కాదు, అక్కడ కూడా నాశనం చేయడానికి ఒక చిన్న కీడ కూడా అక్కడ లేని చోటకి వెళ్ళారా? సో అర్థమావిన గాడు వ్యర్థంగా కూర్చోకూడదు. నీ కోతగాలం నిన్ను భూమి నాశనం చేసి, పెండ నాశనం చేసి, నీ ఇంటికి నాశనం చేసిన శక్తి అయిన నీరు ఇప్పుడు అది ఎక్కడికి లేదంటే చావు సముద్రంలో నీకు, చావు సముద్రంలో నీకు రక్తమనగా దియాదగట విషయం కలిగినగా అర్థమైంది. నేనే చెప్పినది నీకు అందరికి వాక్యం అర్థమవ్వలేదు. ఆత్మీయంగా మేము వ్యాఖ్యానించుతున్నారు. ఆ నీరు అన్ని నాశనం చేసినది, కొత్త మొత్తం నాశనం చేసినది. ఆ వచ్చిన నీరుకి ఒక పైనుండి వచ్చిన వాడికి అక్కడ ఆపేరు, పైనుండి వచ్చినది అక్కడే ఆపేరు. ఉన్న నీరుకి కిందకి వెళ్ళిపోవడం అని చెప్పారు. అది వెళ్ళిపోవడం కానీ
పడినట్టుగా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. అది చెయ్యాలంటే నీ అరకాలు ముట్టాలి. స్తోత్ర కలిగినగా స్తోత్ర. విశ్వాసం చెందిన వారు అరకాలు ఈ రోజు ముట్టిన ఏడదా స్తోత్ర కలిగినగా. అరకాలు ముట్టినప్పుడు నీరేమైంది? నీ అరకాలతో పని లేదు. నీ ఎదురుగా ఉంది 17వ వాక్యం అదొకటి చదువు మాట పోయిస్తుంది. జనులు ఎరుక ఎదుటన దాటగా యెహోవా నిబంధన మందసములో పోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తొద ముట్ట వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఎలాగా దాటారు? శత్రువుని అరకాలు చాలు. శత్రువు అయిన నీరికి కానీ దాటాలంటే అడికాలు కావాలి. అది ఎండిన భూములు స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నీ చూసినది నీళ్ళు పొరలినది, కానీ ఈ రోజు నేను చూసినది భూమి అదే ఆ సముద్ర కింద 6 నెలల స్తోత్రం. అటువంటి విశ్వాసం ఉన్న వారి కోసం దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నీ కుటుంబస్తుని పోరిన సముద్రం వలన, కానీ విశ్వాసం ఉన్నవాడు దర్శనం ఉన్న దేవుడి బిడ్డలు కనబడని భూమి ఆ నీళ్ళ కింద 6 నెలల నీ కోసం సిద్ధపడుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక్క రోజు వరకు కోతకాలములు పొరలిన యోర్దాను నది ఒక రోజు వరకు ఏం చేయలేదు, కదలలే, పొరలలే. పైన వచ్చిన నీళ్ళందరికీ ఏంటరా ముందుకెళ్ళలేదు. ఎవరు అరక్కాన్ని ముట్టిందిరా. సోదరు అది మాత్రం కాదు, అరక్కాన్ని ముట్టుదని కాదురా. అదిగో 4 మందాసం పట్టుకొని నిలబడుతున్నారా. ఈ రోజు నాకు తెలియదండి, 4 కోడిలు నిలబడండి. సోదరం 4 దిక్కులు నిలబడండి. నిలబడి ప్రార్థన చెయ్యండి. ఆమె మందోసం యేసయ్యకు పట్టుకొని రాయిగడ 4 దిక్కులకి చూసి నీ ప్రార్థన చేసండి. 4 దిక్కులు వచ్చిన నీళ్ళందులో ఈ రోజు నీ మీదకు రాకుండా అదే నీళ్ళు ఆగిపోతుంది. అది ఆగిపోలే కాదు. ఈ రాయిగడ పట్టణంలో నీ ఎంటిన నేల మీద అందరు నడవలేని భూమిని నీ నడవలేకపోతున్నారు. స్తోత్రం కలిగిన గాక. నీ కోసం ప్రోగ్రామ్ దేవుడు చెయ్యబోతున్నా. నీ కుటుంబ పట్టణ, నీ పిల్లల పట్టణ, మా సంఘ పట్టణ దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నా. ఇప్పుడు వరకు నడవలేని, ఇప్పుడు వరకు మళ్ళీ వెళ్ళలేని మరి ఎంటిన భూమే నేను కనబడుతున్నా. ఈ రోజు నీ నిరాశల నుండి ఆమె నీ వేదన నుండి నీకు ఒక ఎంచిన భూమి ఉంది. అది దాటిన తర్వాత నీకోసము దేవుడు నీకు అవకాశముగా ఇచ్చిన శాస్త్రం నీళ్ళే కటికి పెట్టడానికి. మీరు కనబడుతున్నారు. అదే లేవి గోత్రము అన్ని ఒక్కొక్క గోత్రం ఇదిగో ముందుకు కొనసాగించున్నారు. అది 12 గోత్రములు అవతలకి చేరిన వరకు యువతల యాజకుడు నిలబడుతున్నారు. ఈ దినముల ప్రార్థన పరుడుగా నిలబడండి. కొందరు దాటిపోగిన వరకు, ఈ పిల్లలు దాటిపోగిన వరకు, నీ భర్త దాటిపోగిన వరకు, నీ కుటుంబం దాటిపోగిన వరకు, సంఘం దాటిపోగిన వరకు ప్రార్థనలో ఈ రోజు యేసయ్యను ధరించుకొని నిలబడే రేఖమరా ఈ పడి దాటిన వరకైతే చెట్టులు ఇరుగుతున్నది, కొన్ని తలబాధ మారుతున్నది, కుండిన బాధలు మారుతున్నది. అరకాలికి తెలుస్తున్నారు. అరకాలి లోపల నొప్పి తగలపోతున్నారు, నొప్పి తగ్గిపోతున్నారు. సరి
ఒకటి, దేవుడు వాగ్దానం చేసిన సాధ్యములకి నీ వెళ్ళినది సముద్ర లోపల కాదు, ఎండిన నేల మీద నడిచి వాగ్దానం చేసిన సాధ్యం మీదకి నీ అడుగు పెట్టబోతున్నావు. కీర్తనలు చెప్పుతున్నారండి, 114 కీర్తనలు చెప్పులు ఎవరో నీ వెనకకి పారిపోతున్నారట. స్తోత్రం కలిగినది. యోర్దానేమైంది? వెనకకి పారుతున్నది ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సారాయిగడ సంఘ బిడ్డలకి దేవుడు నాతో మాట్లాడిన కరెక్ట్గా చెప్పారు. నేను చూసినప్పుడు కొన్ని పారిపోతున్నారు. వెనక్కి పారుతున్నది, వెనక్కి పారుతున్నది, వెనక్కి పారుతున్నది, వెనక్కి పారుతున్నది. ఇదిగో ముందుకు కొనసాగించిన ఎండిన నీళ్ళ మీద, ఎండిన భూమి మీద నడిచిన కొన్ని బిడ్డలు అవతలకి ఎదుగప్పుడు వెనక్కి పోతున్నది. కొన్ని దేవత శక్తులు, మంత్ర శక్తులు, చెల్లెలి శక్తులు ఈ పట్టణத்தை కప్పుకునే శక్తి మీదకి 10 నేను ప్రార్థన చేస్తున్నాను. శక్తి నశించిపోతున్నా కొన్ని శక్తులు పారుతున్నది, కొన్ని శక్తులు పారుతున్నది, కొన్ని శక్తి వెనక్కి పారుతున్నది. 11 ఈరోజు మమలంగా కూర్చోకూడదండి, ఈరోజు మమలంగా కూర్చోకూడదండి. గొప్ప విడుదల జరుగుతుంది, గొప్ప విడుదల జరుగుతుంది. ఎన్ని చెయ్యి ఉన్నవాడు చెయ్యి కట్టి, ఎన్ని చెయ్యి ఉన్నవాడు చెయ్యి చప్పలు కొట్టి, గట్టిగా చప్పలు కొట్టి దేవునికి గట్టిగా ఆరాధించి మరిపరిచండి. అడుగో అడుగో మారిన శక్తి ఆగుతున్నది. ఇదిగో నేను ప్రార్థన చేసి కన్ను మూసి నిలబడినప్పుడు ఇదిగో పరలోకములకు తేలిగా మన సంఘ బిడ్డ నీ దగ్గర చివరికి వస్తున్నారు. సాధారణ వచ్చినది చిన్నదగా, అది వచ్చినప్పుడు ఏమైంది విస్తరింపబడినట్టుగా దేవుడు అభిషేక అయ్యక వేస్తున్నామని ప్రార్థన అందరూ ఏకీపించండి. దేవుడికి చెప్పండి, పొరలిన యోర్దానుల నది అది ఎల్లప్పుడూ బురద నీరుగా వస్తున్నాం. కొన్ని కట్టడి పొరలిన శక్తి మందాసి మోసిన బిడ్డ అనంతముట్టుగా వాతాల భూమిలో వాతాల భూమిలో వాతాల భూమిలో వాతాల భూమిలో ఎండిన నేల మీద వాతాల భూమి మీద కట్టుకు పెట్టిన కొందరికి కనబడుతున్నాను. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు మాతో మా బిడ్డలతో మాట్లాడి రాయిస్తాం. ఇదిగో దేవుడు వాగ్దానం చేత వారసుని పొందడాలి, ఒక మరణం జరగాలి, పాపము మరణించాలి, అవయవాలు చచ్చిపోతే యోగాలు దాటిన తర్వాత మనకు వాగ్దానము దేవుడు చెప్పిన ఆ వాగ్దానము దేవుడు చెప్పిన ఆ వారసుల సమయంలో అడ్డుకు పెట్టిన స్తోత్రం మా
మాకు మా బిడ్డలు కలగండి భాగ్యం కలిగిన స్తోత్రం. పొరడిన నీరు ఆగిపోయిన ఎండిన నేల మీద యోర్దాను దాటిన స్తోత్రం. వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన స్తోత్రం. ఈ దినముల బైబిల్ రాయబడిన సమస్య ఆశీర్వాదం నాకు నా బిడ్డల మీదకి మా సంఘం మీదకి యేసు నామములో వచ్చినగాక. అది కట్టిన కట్టి ఇరిగిపోయినగాక. సోమన రకమల యాగు జీనా జీనా జనకతుల పగటక మరగల బటగా దిగత్తన పరో సమారగత విటాలు పన తునక మతులు యాదక యేసు నామములో అది విడుదల కలిగిన వాగ్దాన భూమిని కడిపెట్టిన మాట్లాడిన యేసు నామములో అడిగి వేడుకున్నాడు. అందరం లెగిచి నిలబడదాం. మీ చేతిలో మీ కానుకలు నీ చేతిలో పట్టుకుందాం. మనం